జూలై 3వ తారీఖు శుక్రవారం రోజున కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఒకే ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చబోతూ ఉందన్నమాట. అయితే జూలై 3వ తారీఖు శుక్రవారం రోజున కన్యా రాశి వారికి ఏ ఫోన్ కాల్ వారి జీవితాన్ని మార్చబోతూ ఉంది? నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ మరియు అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. ఇక వీడియోలోకి వెళితే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్టపడే తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే వీరు ఎవరైనా ఏదైనా తప్పు చేసినా సరే వెంటనే క్షమించే గుణం కూడా ఉంటుంది. కొంతమంది ఎలా ఉంటారంటే వారు చేసినది చిన్న పొరపాటు అయినప్పటికీ దానికి చాలా పెద్ద కౌంటర్ ఇచ్చి అసలు క్షమించను కూడా క్షమించరు. అంటే క్షమించరాని తప్పు చేయకపోయినా సరే కానీ క్షమించరు. కానీ కన్యా రాశి వారు ఏంటంటే క్షమించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులు ఎంత పెద్ద పొరపాటు అయినా చేయని కానీ క్షమించేస్తూ ఉంటారు. చాలా సులువుగానే క్షమించేస్తూ ఉంటారన్నమాట. అంటే క్షమించే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. పొరపాట్లు ఎవరైనా చేస్తారు కానీ సరిదిద్దుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. సరిదిద్దుకునేటటువంటి గుణం ఉండే వ్యక్తులు అసలు సిసలైనటువంటి వ్యక్తులు అని కూడా మనకి అంటూ ఉంటారన్నమాట. అందువల్ల పొరపాట్లు తప్పులు ఎవరైనా చేస్తారు కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవటం అనేది ఉత్తమం. అలా సరిదిద్దుకున్న తప్పుని యాక్సెప్ట్ చేయటం కూడా ఇంకా ఉత్తమం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ కన్యా రాశి వారు ఏంటంటే ఎవరైనా సరే వారి భాగస్వామి ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసినా, అలానే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలైనా సరే వారి యొక్క భర్త ఏదైనా తప్పు చేసినా పొరపాటు చేసినా వారిపైన కోపంతో అరిచినా సరే వారు వెంటనే క్షమించేస్తూ ఉంటారన్నమాట. కన్యా రాశి వారికి ఇలా క్షమించే గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏదైనా సరే క్షమించేయాలి అనేటటువంటి తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు చాలా మంచితనాన్ని కలిగి ఉంటారన్నమాట. మానవత్వాన్ని, మంచితనాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థికంగా కూడా చాలా మంచి, అంటే రాబోయే రోజులు ఇంకా బాగున్నాయి. కానీ వీరికి ఒక ఫోన్ కాల్ వల్ల వీరి జీవితం మారుతుంది అనేదే వీరికి కూడా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వీరి జీవితంలో ఒకే ఒక్క అంటే అవకాశం కోసం, లేదా ఒకే ఒక్క ఛాన్స్ కావాలి, మాకు ఒక చిన్న అవకాశం ఉంటే మేమేంటి, అలానే మా టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకుంటామని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారన్నమాట. ఆ ప్రయత్నాల్లో భాగంగానే వీరికి ఒక మంచి అవకాశం అనేది కూడా వస్తుంది. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వీరికి ఒక మంచి సదావకాశంలాగా లేదా ఒక సువర్ణావకాశంలాగా ఒక మంచి అవకాశం అనేది ఒక ఫోన్ కాల్ ద్వారా రాబోతూ ఉంది. ఇక దాన్ని చూసి వీరు చాలా సంతోషపడతారు. ఎలా అంటే మీరు ఎప్పటి నుండో ఏదైనా ఒక మంచి అంటే మీరు ఏదో ఒక పని చేసి ఉన్నారు, అది సగంలోనే ఆగిపోయింది, ఏ పని అవ్వట్లేదు. అలానే మేము చాలామందికి కాల్స్ కూడా చేశాము, కాల్ చేసి కూడా అడుగుతూ ఉన్నాము. అంటే ఏదైనా ఒక జాబ్ కోసం కావచ్చు, లేదా జాబ్ వేకెన్సీ కోసం కావచ్చు, ఒక జాబ్ కోసం చూస్తూ ఉన్నాము, లేదా ఒక జాబ్ అనేది
మాకు వస్తుందో రాదో అనే సందేహంలో ఉన్నాము, ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చాము, ఏది కూడా కావట్లేదు అని ఏదైతే అనుకుంటున్నారో అది ఫోన్ కాల్ వల్ల మీకు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక ఫోన్ కాల్ అనేది ఇలా మీ జీవితాన్ని మార్చబోతూ ఉంది. మీరు ఏదైతే కాదు అనుకుంటున్నారో అదే మీకు ఫోన్ కాల్ రూపంలో వచ్చి అది అవుతుంది లేదా అయ్యింది అని చెప్పేటటువంటి అంశాలు మరియు అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే కాదు అనుకుంటున్నారో అదే అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉందన్నమాట. మీ జీవితంలో నుండి కష్టాలు ఏవైనా సరే తొలగిపోయి అదృష్టం అనేది మీకు కలిసి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే మీకంటూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోబోతూ ఉన్నాయి. మీరు ఎక్కువగా మాట్లాడరు, కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మాట్లాడి చూపిస్తారు. అంటే మీరు మాటకారి కాకపోవచ్చు, కానీ మీరు సమయాన్ని సందర్భాన్ని బట్టి మాట్లాడేటటువంటి వ్యక్తులు. సమయం సందర్భం అనేది చూసుకొని మాట్లాడుతూ ఉంటారు. అంతే తప్ప మీరు సమయం సందర్భం లేకుండా మాత్రం అస్సలు మాట్లాడరన్నమాట. మీ సమయానుసారం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సమయాన్ని బట్టి మీరు ఏదైనా సరే మాట్లాడుతూ ఉంటారు. సమయం సందర్భం లేకుండా ఏది మాట్లాడరు. అనవసరంగా మీ సమయాన్ని మాత్రం అస్సలు వృధా చేసుకోరన్నమాట. ఈ రాశి వారికి ఏంటంటే జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, అలానే ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. ఇలా ఎన్ని రకాల సమస్యలు, కష్టాలు, బాధలు వచ్చినా ఎదుర్కొనేటటువంటి తత్వం వీరిలో ఉంటుందన్నమాట. అలానే వీరికంటూ ఏదైనా సరే, వీరి జీవితంలో ఏదైనా సాధించాలి అన్నా, ఏం చేయాలి అన్నా సరే కానీ వీరి జీవితంలో నుండి అనేక రకాల ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారపరంగా చూసుకున్నా, అలానే వృత్తిపరంగా చూసుకున్నా, ఉద్యోగపరంగా చూసుకున్నా వీరి జీవితంలో నుండి కొన్ని రకాల కష్టాలు అనేవి తొలగిపోయే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. వృత్తి వ్యాపారం యందు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి యందు వ్యాపారం యందు మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. కాకపోతే కానీ కాస్త కష్టపడితే ఇక మీకంటూ మంచి ఫలితం అనేది ఉంటుంది. కొంచెం కష్టపడితే చాలు, మీ జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అనేక రకాలైనటువంటి వ్యాపారంలో కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఇలా మీకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట. మీకు ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా తొలగిపోయి వ్యాపారపరంగా కూడా మీకు ఎంతో చక్కగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అయితే ఈ యొక్క మీ జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సమయంలో గురువు మీకు అనుకూలంగా ఉన్నారు. గురువు యొక్క అనుకూలత మీకు లభించింది అంటే ఇక మీరు ఏ పని చేసినా, అంటే మట్టి ముట్టినా సరే అది బంగారంగా మారిపోతూ ఉంటుంది. అలానే ఈ యొక్క కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకి గురువు సంచారం వల్ల వీరి యొక్క జాతకంలో ఉండే దోషాలు తొలగిపోయి గ్రహ బలం అనేది ఎక్కువగా పెరుగుతుంది. గురువు యొక్క సంచారం వల్ల మీ జీవితంలో నుండి కొన్ని రకాల ఇబ్బందులు మరియు మీ జీవితంలో నుండి కొన్ని రకాల కష్టాలు మరియు కొన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. గురువు మీకు లాభస్థానంలోకి రాబోతూ ఉన్నారు. మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, కానీ మీకు డబ్బులు వస్తున్నాయి కదా, లేదా డబ్బులు వచ్చినాయి కదా, లేదా డబ్బులు వచ్చే మార్గం తెలిసింది కదా అని చెప్పి అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం పెట్టొద్దు. మీరు అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం వల్ల సమస్యను ఎదుర్కొంటారు. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను పెట్టకుండా చూడండి. ఖచ్చితంగా కూడా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. అలానే అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోండి. మీ యొక్క సమస్యల నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారన్నమాట. ఇక మీ జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి. మీకంటూ ఒక గుర్తింపుని, ప్రత్యేకతను మీరు ఏర్పరచుకుంటూ ఉంటారన్నమాట. ఇక ఈ కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక ఫోన్ కాల్, అంటే మీరు ఏదైతే ఒక ఫోన్ కాల్ కోసం, ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరి దగ్గర నుండి అయితే ఆ కాల్ రావాలి అనుకుంటున్నారో వారి దగ్గర నుండి ఆ కాల్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇక
దానివల్ల మీ జీవితం మారిపోతుంది. అంటే ఒక జాబ్ ఆఫర్ కావచ్చు, జాబ్‌కి అంటే మీరు ఎలిజిబుల్ అయ్యారనేటటువంటి ఒక గుడ్ న్యూస్ కావచ్చు. ఇలాంటివి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్